Hi students, how are you beta? All of you fine? Okay, this is English class, Nana. So, yesterday we are learned science class, science lesson, in science lesson. Okay, today English class. We have to go to first lesson in the second class. Okay, let's start. What is the lesson name? Have you seen anywhere a mouse, small mouse? Today we have to discuss about mouse. Why? Because that is today our lesson. The field mouse, FIELD, field mouse అంటే పొలాల్లో తిరుగుతున్న మౌస్ ఉంటుంది చూసారా, అటువంటి మౌస్ అన్నమాట. So let's start the first poem. We have to learn first. Where the acorn tumbles down, where the ash tree shades its berry, with your fur so soft and brown, with your eyes so round and merry, scarcely moving the long grass, field mouse, I can see you pass. Okay, we have to discuss about this poem. Okay, what is the meaning of the tumblers in this? Tumblers means falling down. Falling down అంటే tumblers means a type of nut. Acorn means nut, ఒక చిన్న నట్ అనమాట. ఓకే, వాట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ నట్? ఓక్ ట్రీ నట్స్ ఉంటాయి చూసారు. ఓక్ ట్రీ మీన్స్ టేక్ లాంటివి అనమాట. టైప్ ఆఫ్ ట్రీ అనమాట. బిగ్ ట్రీ, చాలా పెద్దది. దాని నుండి ఒక నట్టు కింద పడింది అనమాట. టంబ్లం అంటే కింద పడిపోవడం, డౌన్ కిందకి పడిపోయింది. సో ఎక్కడైతే పడిపోయింది అది? వేర్ ద యాష్ ట్రీ షేడ్స్ ఇట్స్ బెర్రీ, ఎక్కడైతే బెర్రీస్ కాస్తూ ఉన్నాయో అటువంటి ట్రీ దగ్గర నీడగా ఉంది కదా, ఆ నీడలో పడిపోయినాయి అనమాట. గింజలన్నీ కూడా, ఆ నట్స్ అన్నీ కూడా అక్కడ పడిపోయినాయి అనమాట. విత్ యువర్ ఫర్ సో సాఫ్ట్ అండ్ బ్రౌన్, నీ ఎవరి చర్మం అది సో సాఫ్ట్గా బ్రౌన్గా ఉంది? ఎవరో తెలుసుకుందామన్నా, మనం చివరి దాకా చూసి ఎవరో తెలుసుకుందాం. విత్ యువర్ ఫర్ మీన్స్ ఒక చర్మం అనమాట. నీ ఫర్ అంటే తోలు, ఒక చర్మం. సో సాఫ్ట్, చాలా మెత్తగా ఉంది, అండ్ బ్రౌన్ కలర్లో ఉంది. వాట్ ఈస్ దాట్? అండ్ విత్ యువర్ ఐస్ సో రౌండ్, విత్ యువర్ ఐస్, నీ కళ్ళు చాలా రౌండ్గా ఉన్నాయి. ఎవరు నువ్వు? అండ్ మ్యారీ, చాలా హ్యాపీగా కనబడుతున్నావు. ఎందుకని? అసలు ఏంటది? అలా కనుక్కుందాం. స్కేర్స్లీ మూవింగ్, భయపడుతూ వెళ్తూ ఉంది. అండ్ ఫాస్ట్గా స్కాడ్లీ మీన్స్ స్కేర్స్లీ. చూడండి, స్కేరింగ్ అంటే భయపడటం, స్కార్స్లీ ఫాస్ట్గా పరిగెడుతుంది అనమాట. అండ్ మూవింగ్ ద లాంగ్ గ్రాస్, పెద్ద గ్రాస్ ఉంది చూసారా, చెట్ల కింద బాగా ఏపుగా పెరిగిన గడ్డి ఉంటుంది చూసారా, దాంట్లో ఫాస్ట్గా పరిగెడుతుంది. వాట్ ఈస్ దాట్? వీ కెన్ సీ ఫీల్డ్ మౌస్. వాట్ ఈస్ దాట్? ఫీల్డ్ మౌస్. ఐ కెన్ సీ యూ పాస్, దొంగ నువ్వు వెళ్తూ ఉంటే మేము చూసాం. ఫీల్డ్ మౌస్. ఐ కెన్ సీ యూ పాస్, నువ్వు వెళ్తూ ఉంటే మేము చూసాం. ఎలా ఉన్నావు నువ్వు? సాఫ్ట్గా బ్రౌన్ కలర్లో ఉన్నావు. ఎందుకు తిరుగుతున్నావు? నట్స్ కోసం, కింద పడిపోయిన నట్స్ కోసం తిరుగుతున్నావు. ఎట్లా ఉన్నాయి నీ కళ్ళు? సో రౌండ్ అండ్ హ్యాపీ. మ్యారీ మీన్స్ హ్యాపీగా ఉంటాం అనమాట, చాలా హ్యాపీగా. ఎందుకంటే దానికి ఫుడ్ దొరికింది కదా. సో షీ ఫీల్ హ్యాపీ. ఐ కెన్ సీ యూ పాస్, నువ్వు వెళ్తుంటే చూశాను. ఎవరో నువ్వు తెలిసిపోయింది. ఎవరు? ద ఫీల్డ్ మౌస్. ఎవరు? ద ఫీల్డ్ మౌస్. సీ హియర్, ఫీల్డ్ మౌస్ ఇస్ దేర్. చూసారా ఇక్కడ ఫీల్డ్ మౌస్? బాగుందా? we have to go second poem. Okay, we start the second poem. Okay, Nana? Little thing in what dark den, lie you all the winter sleeping, till warm weather comes again. Then once more I see you peeping round about the tall tree roots, nibbling at their fallen fruits. Okay, this is the second poem. We start the telling about this second poem. Okay, little thing in what dark den, చిన్న మాట. నువ్వు ఎప్పుడు చూసినా డార్క్గా ఉన్న చీకట్లో తిరుగుతూ ఉంటావేంటి? అండ్ లైవ్ యూ ఆల్ ద వింటర్ స్లీపింగ్, ఎప్పుడు చూసినా వింటర్లో బాగా నిద్రపోతూ ఉంటావా అని ప్రశ్న అడుగుతుంటా. ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద వింటర్ సీజన్?
until warm weather comes again. తిరిగి మళ్ళీ వేడి వెచ్చగా ఉండే సీజన్ రాబోతుంది. కమ్ అగైన్ వింటర్ వెదర్, వాతావరణం వేడిగా ఉండే వాతావరణం రాబోతుంది. దెన్ వన్స్ మోర్ ఐ సీ యూ పీపింగ్, అండ్ తిరిగి మళ్ళీ నేను పీపింగ్ మీన్స్ వాట్ నానా? రంధ్రము, టైప్ ఆఫ్ రంధ్రం అనమాట. పీపింగ్ మీన్స్ వాట్? హోల్. తను చేసుకున్న రంధ్రం ఉంటుంది చూసారా, రౌండ్లు వేయటం. ఆ చెట్టు చుట్టూ నేను మళ్ళీ తిరిగి నేను చూడబోతున్నాను. పీపింగ్, ఆ రంధ్రం చుట్టూతా కూడా తిరుగుతూ రౌండ్ అబౌట్ ద టాల్ ట్రీ రూట్స్. పెద్ద చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఉంది కదా. సో ఈ చెట్టు కింద రూట్స్ ఇలా విధంగా ఉంటాయి కదా మనకి, పెద్ద పెద్దవిగా. ఇక్కడ తిరగటం నేను మళ్ళీ నిన్ను చూడబోతున్నాను. రౌండ్ అబౌట్ ద టాల్ ట్రీ రూట్స్ అండ్ పీపింగ్. నీ రంధ్రం దగ్గర నువ్వు అక్కడ ఉంటావు కదా, అక్కడ అంటే చెట్టు కింద రంధ్రం దగ్గర తిరుగుతూ ఉంటుంది కదా. సో లైక్ నిబ్లింగ్. నిబ్లింగ్ మీన్స్ నిబ్లింగ్ మీన్స్ స్మాల్ బైట్స్, ఈటింగ్ అనమాట. స్మాల్ బైట్స్. What is that? Small bites eating. Small bites eating. Okay ma? It's small. Peeping means small hole. Okay? Small hole. Nibbling. నువ్వు చిన్న చిన్న నట్స్, ఫాలెన్ ఫ్రూట్స్, ఎక్కడైతే బెర్రీస్ కింద పడిపోయి ఉన్నాయో అవి నువ్వు తింటూ చూస్తూ మళ్ళీ తిరిగి నువ్వు తిరుగుతూ చూస్తాం, మేము తిరిగి చూస్తూ ఉంటాం. నిబ్లింగ్ మీన్స్ ఏవైతే బైట్ చేస్తూ ఉంటావో చిన్న చిన్న స్మాల్ బైట్స్ చేసుకుని తింటూ ఉంటావు. ఓకే? ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ పోయం? Okay, again I told you, little thing in what you ducked in. నువ్వు చీకట్లో తిరుగుతూ ఉంటావు అండ్ అలాగే వింటర్ సీజన్ అంతా కూడా నిద్రపోతూ ఉంటావా? లేక చూడు తిరిగి మళ్ళీ వామ్ వెదర్ వచ్చేస్తుంది. కమ్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్ ఐల్ టు సీ యూ. నేను తిరిగి నిన్ను మళ్ళీ ఆ చెట్ల దగ్గర తిరుగుతూ ఆ ఫ్రూట్స్ తిరుగుతూ ఉంటావు కదా, నేను చూస్తూనే ఉంటాను. సో డిస్కస్ మౌస్ అండ్ ట్రీ. ఓకే, అబౌట్ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారనమాట. మౌస్ అండ్ ఓక్ ట్రీ ఉంది కదా. లెట్స్ వీ హ్యావ్ టు లెర్న్ థర్డ్ పోయం. ఓకే, లెట్ us start the third poem. Okay ma? Field mouse don't go. Field mouse don't go. Okay, where the farmer stacks his treasure, find the nut that fall below, eat the corn. See again, field mouse do not go. Where the farmer stacks his treasure, find the nut that falls below, eat the corn at your pleasure. But you must not steal the again. He has stocked with so much pain. Why? Because he should. ఓక్ ట్రీ అంటుందన్నమాట, మౌస్కి చెప్తుంది, ఏ ఫీల్డ్ మౌస్ డోంట్ గో. ఎక్కడైతే వేర్ ద ఫార్మర్, ఎక్కడైతే రైతు తన యొక్క అంటే సంపదని, తన యొక్క అంటే తన పొలంలో ఉన్న పళ్ళనన్నిటిని కూడా ఎక్కడైతే స్టాక్ చేసి ఎంతో కష్టపడి తను ఈ విధంగా ప్యాక్ చేస్తూ ఉన్నాడో, సో తను చాలా కష్టపడి ప్యాక్ చేస్తూ ఉన్నాడు. సో అది చెప్తుంది అనమాట ఓక్ ట్రీ తనకి, ఎక్కడైతే స్టాప్ చేస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళకు. ఈట్ ద కార్న్ ఎట్ యువర్ ప్లెజర్. కింద పడిపోయి ఫైండ్ ద, ఎక్కడైతే కింద పడిపోయి ఎత్తుక్కొని తిను, కానీ ఎక్కడైతే అతను ప్యాక్ చేస్తున్న దగ్గరికి వెళ్ళకు. ఎందుకని? హీ హ్యాస్ స్టాక్డ్ విత్ సో మచ్ పెయిన్. తను ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, ఎంతో కష్టపడి సంపాదించిన పంటని తను కష్టపడి ప్యాక్ చేసుకుంటున్నాడు. ఎంతో బరువుగా ఉంటాయి కదా అవన్నీ. సో ఆ వాటి దగ్గరికి వెళ్ళకు. కింద ఎక్కడైతే పడిపోయి ఉన్నాయో అవి నువ్వు హ్యాపీగా, ప్లెజర్ మీన్స్ హ్యాపీ, ప్లెజర్గా హ్యాపీగా తిను. ప్లెజర్ మీన్స్ హ్యాపీ. ట్రెజర్ అంటే తన యొక్క సంపద. ఓకే, ఐ మీన్ నిధి లాంటిది. ఓకే, తన యొక్క సంపద. ఓకే, ట్రెజర్ మీన్స్ తను సంపాదించింది అనమాట. ఓకే, అండర్స్టాండ్ గైస్? ఇన్ దిస్ హార్డ్ వర్డ్స్ విల్ లెర్న్. ఎక్కడైతే పడిపోయిందో దాన్ని తిని, కానీ రైతు సంపాదించి కష్టపడి కట్టిన మూటల్ని మాత్రం కదిలించకు అని చెప్తున్నమాట దీని యొక్క అర్థం. ఓకేమా? లెట్స్ కంప్లీట్ ఇట్ థర్డ్ పోయం. ఓకేమా? నెక్స్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫోర్త్ పోయం. Okay, make your hole where Moses means Apache,
అంటే ఎక్కడైతే నాచు అంటే తడి చోట ఎక్కువగా మనకి పాచి పడుతూ ఉంటుంది కదా, దట్ టైప్ ఆఫ్ అనమాట. ఓకే, అండర్ నెత్ అంటే కింద, చెట్టు కింద అనమాట. ద టాల్ ఓక్ షాడో, ఎక్కడైతే చెట్టు నీడలు పడుతూ ఉన్నాయో అక్కడ అనమాట. ప్రిటీ క్వైట్, సైలెంట్గా ఉండు, డోంట్ హార్మ్లెస్ థింగ్, ఏవి కూడా హాని కదిలించకు. అక్కడన్నీ తను ప్యాక్ చేసి పెట్టుకున్నాడు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర నీడలో నీ దగ్గర ఉన్న పాచి దగ్గర కూర్చొని ఆడుకో, కానీ అటువైపు ప్యాక్స్ వైపుకి వెళ్ళకు, అక్కడ ఏమి హాను. ప్లే అబౌట్ ద సన్నీ మెడో, మెడో మీన్స్ వాటి గడ్డి మైదానాలు అనమాట, ఎక్కడైతే గడ్డి ప్లేసెస్ ఉంటాయో. ప్లే అబౌట్ ద సన్నీ మెడో, మెడో మీన్స్ వాట్, అవి ప్లేసెస్ పెద్ద పెద్ద మనకి ఆడుకోవడానికి మైదానాలన్నీ ఉంటాయి కదా, గడ్డి మైదానాలు అంటే గడ్డి ప్లేస్ అంతా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆడుకో. కీప్ అవే ఫ్రమ్ కార్న్ అండ్ హౌస్, కీప్ కార్న్ మొక్కజొన్న తోటల దగ్గరికి కానీ అక్కడ వైపు కానీ రాకు. నన్ విల్ హార్మ్ యూ లిటిల్ మౌస్, అప్పుడు నో వన్, నన్ మీన్స్ వాట్, నో వన్, ఎవరు కూడా హాని చేయరు. చక్కగా దొరికింది తిను, ఆడుకో, గడ్డి మైదానాల్లో అంతా తిరుగు ఆడుకో. కానీ వాళ్ళు ప్యాక్ చేసుకున్న వాటికి ఎవరైనా సరే వాళ్ళు మంచిగా తయారు చేసిన కుకింగ్ కానీ వాళ్ళు కష్టపడి చేసుకున్న దాన్ని కానీ కదిలిస్తే ఎవరికైనా కోపం వచ్చింది, చంపేస్తారు. అవునా? వాటి దగ్గరికి వెళ్ళలేదనుకోండి, నీకు దొరికింది తీసుకొని సంతోషంగా ఉండు. అవునా? నీకు దొరికింది చక్కగా కింద పడిపోయి అవి తీసుకొని తిని కడుపు నింపుకొని చాలా హ్యాపీగా నీ హోల్లోకి వెళ్ళిపో అని ఈ పోయం ఒక ఉద్దేశం అనమాట. సో ఎవరు నీకు అలాంటప్పుడు ఎవరు హాని చేయరు అని ఓక్ ట్రీ చెప్తుంది అనమాట. అండర్స్టాండ్ గైస్ దిస్ పోయం? ఐ లవ్ యూ అండర్స్టూడ్ మా? సో ఈ పోయం ఉద్దేశం ఏంటంటే, ఈ ఓక్ ట్రీ చెప్తుంది మనకి, నువ్వు ఎవరికి హాని చేయకుండా ఉంటే నీకెవరు హాని చేయరు. వాళ్ళ స్టాక్స్ అంతా కష్టపడి సంపాదించిన సంపద కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు హోల్స్ పెట్టి బాడీ చేసావనుకో, వాళ్ళని చంపేస్తారు, కొడతారు, నీకు హాని చేస్తారు. సో అటువంటి పని చేయకుండా నీ పని నువ్వు చూసుకొని కింద దొరికిన వాటితో హ్యాపీగా చక్కగా రౌండ్స్ వేసుకుంటూ నువ్వు సరదాగా తిరిగి నీకు దొరికింది తింటూ నువ్వు హాయిగా ఉంటే నీకెవరు హాని చేయరని ఈ పోయం యొక్క ఉద్దేశం. ఓకేనా? అందరూ కూడా నేను అండర్లైన్ చేసిన వర్డ్స్ మోజెస్ అని, హార్డ్ వర్డ్స్ అని. సో కొన్ని హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, క్విట్, హార్మ్లెస్, అండ్ అలాగే మౌస్ యొక్క స్పెల్లింగ్ నేర్చుకోండి. ఓకే, సో అంతకుముందు పోయమ్స్లో కూడా కొన్ని హార్డ్ వర్డ్స్ మీకు చెప్పాను. సో అవన్నీ కూడా రాసుకున్నాను. అలాగే పోయం కూడా ఫస్ట్ పోయం నేర్చుకోండి చాలు, మనకి మొత్తం పోయం వద్దు, ఫస్ట్ పోయం ఒకటి నేర్చుకుంటే చాలు అన్న. ఓకే, డూ యూ అండర్స్టాండ్ గైస్? సరదాగా ఎంజాయ్ చేస్తారా ఈ లెసన్? మరి రేపు ఇంకొక లెసన్తో వద్దాం. ఓకే, టుమారో విల్ మీట్ యూ. ఓకే, బాయ్.